హలో మై డియర్ పీపుల్. నేను మీ రాంబేద. ఈరోజు నేనైతే మీకు ఇటలీలోని ఒక అందమైన విలేజ్ మొంకలేరి అనే చిన్న విలేజ్‌ని అయితే చూపిస్తున్నాను. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇటలీలో ఇప్పుడైతే వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల హీటర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టాపిక్‌లో ఏంటి అంటే ఇటలీలో మెయిన్‌గా వింటర్ సీజన్‌లో హీటర్స్ అనేది ఉంటాయన్నమాట. హీటర్స్‌ని వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే రిస్కాల్డమెంతో అంటారు హీటింగ్‌కి. ఇవి ఎలా ఫంక్షన్ చేస్తాయి అంటే మెయిన్‌గా 2 రకాలుంటాయి. ఒకటేమో సెంట్రల్ లైన్ పైప్‌లైన్ కనెక్షన్ ఉంటుందండి. సో, పైప్‌లైన్స్ ఇంటింటికి పైప్‌లైన్ పెద్ద పెద్ద పైప్‌లైన్స్ ఏసి ప్రతి ఒక్క ఇంట్లో మన అవేంటి హీటర్స్ అనేటివి ఉంటాయి. వాటిలో నుంచి వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటే, ఆ సర్క్యులేట్ అయింది ఆ ఎయిర్‌కి, ఆ హీట్‌కి ఆటోమేటిక్‌గా హౌస్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. అవేమో హీటర్స్ ద్వారా. కొంతమంది ఏం చేస్తారు అంటే ఫ్లోర్ హీటింగ్ అనేది ఉంటుంది. మన హౌస్ ఉంటుంది గదా! కింద. ఏ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఆ ఫ్లోర్ కింద భాగంలో మొత్తం మన పైప్‌లైన్‌లో అయితే మొత్తం కంప్లీట్‌గా తిప్పుతారనమాట. మన ఎలక్ట్రానిక్ స్టవ్‌లో కాయిల్స్ ఉంటాయి గదా! ఆ కాయిల్స్ లాగా తిప్పేసి అందులోంచి వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో, ఇలా సర్క్యులేట్ అవ్వడం వల్ల రూమ్ అనేది హీట్ అవుతా ఉంటుంది. అక్కడున్న వెదర్ అనే ఎయిర్ అనేది ఉంటుంది గదా! అది హీట్ అయిపోయి రూమ్ అనేది హీట్ ఎక్కుతా ఉంటుంది. సో, ఇలా హీటింగ్స్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏసీలయితే వాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే కొంచెం కరెంట్ బిల్లు కన్నా గ్యాస్ బిల్ తక్కువొస్తుంది గాబట్టి ఈ హీటర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ ఎలక్ట్రానిక్ హీటర్స్ కూడా ఉంటాయి. కానీ కరెంట్ బిల్ మాత్రం మోగిపోతదనమాట. ఇట్లా ఈ హీటర్స్ వీళ్ళకెప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే నార్మల్‌గా వింటర్ స్టార్టింగ్ ఇప్పుడు అక్టోబర్ లాస్ట్ సండే ఉంటుంది కదా! అప్పుడు టైమ్ చేంజ్ అవుతుంది. టైమ్ చేంజ్ అయినప్పుడు అవి స్టార్ట్ చేస్తారు. హీటర్ స్టార్ట్ చేస్తారనమాట. అలా వీళ్ళకేంటి అంటే డే టైమ్ సేవింగ్ కోసం ఒక 1 అవర్ వెనక్కెళ్ళిపోతుంది. అంతకుముందు ఇటలీకి, ఇండియాకి సమ్మర్‌లో టైమ్ డిఫరెన్స్ అనేది 3:30 గంటలు ఉంటుండే. ఇప్పుడేమైంది అది 4 ½ అవర్స్ అయిపోయిందనమాట. అట్లా. సో, ఈ వింటర్ సీజన్‌లో ఈ హీటింగ్‌లో ఏం చేస్తారు అంటే కొంతమందికి మన చిన్నప్పుడు గుర్తుందా మీకు? ఇండ్లల్లో మనకి కట్టెల పొయ్యిలనేటివి ఉంటుండే. కట్టెల పొయ్యిలని ఉండేసి, మనం కట్టెలతో వండుకునేవాళ్ళం. ఆ వండుకునే వాళ్ళు కొడ పొయ్యిలంటారు మా దగ్గరైతే. మీ దగ్గర ఏమంటారో నాకు అంతగా తెలీదు. సో, ఆ కొడ పొయ్యిలలో వంట చేస్తూ ఉంటే ఆ పొగనేది పైనకెళ్ళేది గదా! సో, అలాంటి టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ చాలా మందిలో ఉంటాయన్నమాట. సో, ఏం చేస్తారు అంటే ఆ కట్టెలుంటాయి గదా! కట్టెలని కింద బర్న్ చేస్తారు. కింద బర్న్ చేస్తూ ఉంటే ఆ వేడనేది వస్తుంది గదా! ఆ వేడనేది ప్రతి రూమ్‌కి స్ప్రెడ్ అయ్యేటట్టుగా హీటింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో, అట్లా కొంతమందైతే మన న్యాచురల్‌గా ఈ కోల్‌ని కావచ్చు, లేదంటే ఈ వుడ్‌ని కావచ్చు బర్న్ చేసుకుంటూ ఆ హీటింగ్ అయితే జనరేట్ చేస్తా ఉంటారు. మీకైతే ఈ వీడియోస్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ఏంటి అంటే చాలా ఇంట్ల దగ్గర పొగలెళ్తున్నాయి కదా! అవి వీళ్ళు వంట చేస్తున్నప్పుడు ఎళ్తున్న పొగలు కాదండి. అవేంటి అంటే వీళ్ళు నార్మల్‌గా ఈ హీటర్స్ ఉంటాయి కదా! ఆ హీటర్స్ వల్ల వస్తున్న పొగలు. అండ్ చాలామంది ఇండ్ల పైన ఈ కొడపొయ్యిలు లాంటి ఇవి ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవేంటి అంటే వాళ్ళు కింద ఫైర్ చేస్తారు గదా! ఆ మంట నుంచి వచ్చే పొగ అనేది వాటి ద్వారా ఎళ్ళిపోతూ ఉంటుంది. మిగతాది ఇంకా రూమ్‌లలో ఉన్నది హీట్ చేసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ మాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లి మీద ఇలాంటివైతే ఉంటాయి. ఖచ్చితంగా వింటర్‌లో సర్వైవ్ అవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే -2, -3 కొన్నిసార్లయితే మంచు గూడా పడుతుందనమాట. సో, అందుకోసమని వీళ్ళకి కంపల్సరీ హీటర్‌లనేది అయితే మ్యాండేటరీ. అక్కడ దూరంగా ఒక ప్లేస్‌లో ఒకటి కనిపిస్తుంది గదా! అది ఇంకొక ప్లేస్ నుంచి నేనైతే మీకైతే మంచిగా చూయించడానికి ట్రై చేస్తాను. ఇది రిస్కాల్డమెంతో ఫ్యాక్టరీ అంటారు. సో, హీటింగ్ ఫ్యాక్టరీ అనమాట. దానికొక దూరం నుంచి ఒక కెనాలే సెపరేట్‌గా ఉంది. సో, ఆ కెనాల్ నుంచి కంటిన్యూయస్‌గా దానికి వాటరొస్తాయి. దానికి వాటర్ రాగానే ఏమవుతుంది అంటే, ఆ వాటర్‌ని అందులో హీట్ జేస్తారు వాళ్ళు. వాళ్ళు దాన్ని ఆ వాటర్‌ని బాగా బాయిల్ జేసి, ఆ కింద పైప్ లైన్స్ ఉంటాయి. మనకి వాటర్ పైప్ లైన్స్ ఎలాగుంటాయో, అలాగా హీటింగ్ పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ హీటింగ్ పైప్ లైన్స్‌లోంచి వాటర్ అనేది సప్లై జేస్తూ ఉంటారు. మనమైతే బిల్స్ అయితే పే చేయాలి. సో, ఒక్కో ప్లేస్‌ని బట్టి ఒక్కో రకంగా బిల్స్ అయితే ఉంటాయి. సో, కంటిన్యూయస్‌గా ఆ వాటర్ అనేది ఆ పైప్‌లైన్ నుంచి వస్తా ఉంటది. ఇంటి లోపల ఆహ్, అవి హీటర్స్‌తో ద్వారా అయితే హీట్ అవుతూ ఉంటుంది. అట్లా వీళ్ళైతే సర్వైవ్ అవుతారు. ఒకప్పుడైతే ఇంకా కట్టెలతో ఉంటుంది గదా! ఆ కట్టెలతోటే ఆహ్, హీట్ చేసుకొని ఆ ఇల్లుని అలా సర్వైవ్ అయ్యేవాళ్ళు. వింటర్‌లో రాను రాను అయితే చాలా అంటే చాలా ఫ్రీజింగ్‌గా ఉంటుంది. ఈ రోజైతే వర్షం పడుతుంది. చల్లగా వెదర్ అయితే ఉంది. కాకపోతే క్లైమేట్ అయితే చూడడానికి ఈ వ్యూ అయితే అద్దిరిపోతుంది.
హ్మ్. సో, అట్లా హీటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ హీటింగ్ బిల్స్ ఎలా వస్తాయి అంటే 2 టైప్ ఆఫ్ హీటింగ్ బిల్స్ ఉంటాయండి. ఒకటేమో ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఓ అపార్ట్మెంట్ అందరికీ కలిపి ఒక హీటింగ్ సెక్షన్ ఉందనుకోండి. దానికైతే వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే డబ్బుల కోసం ఎక్కువ అవర్స్ అనేది వదులుతూ ఉంటారు. సో, 24 అవర్స్ రన్ చేస్తూ ఉంటారు. మనకు నచ్చినప్పుడు వేసుకోవాలి. నచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంటుంది. సో, దానికి బిల్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. నా పాత అపార్ట్మెంట్‌లో నేనైతే మంత్లీ €300 ఓన్లీ దానికి మాత్రమే పే చేసేవాడిని. అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర రూ. 30,000 సో, ఈ వింటర్‌లో బిల్స్ పెరిగిపోవడానికి, ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోవడానికి హీటింగ్ చార్జెస్ ఇంకొక రీజన్ అన్నట్టు. అండ్ వింటర్ షాపింగ్ కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సమ్మర్‌లో అయితే ఏ క్లాత్స్ ఏసుకున్నా నడిచిపోతుంది గానీ, వింటర్‌లో అయితే ఇంకా జాకెట్స్, గ్లౌజులని, క్యాప్స్ అని, హుడీస్ అని ఇవన్నీ కావాలి కాబట్టి వింటర్ షాపింగ్ వల్ల కూడా చార్జెస్ అనేవి ఎక్కువైతా ఉంటాయి. సో, వింటర్ అనేది ఎక్స్‌పెన్సివ్ అని చెప్పొచ్చు. యూరోప్‌లో ఎక్కడికెళ్ళినా, ఈ ఒక్క కంట్రీ అని కాదు, ప్రతి ఒక్క కంట్రీలో. సో, చాలా ఎక్స్‌పెన్సివ్. ఇది ఉంది గదా! ఇది మంగళగిరి విలేజ్‌కి కోట అన్నట్టు. సో, పెద్ద మౌంటైన్ మీద ఉంటుంది ఈ కోట. ఈ కోటలో ఇంకొక మ్యూజియం గూడా ఉంది. అందమైన మ్యూజియం. దాంట్లో రకరకాల రాజులకు సంబంధించినవి అండ్ వాళ్ళ చరిత్రలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడైతే దీన్ని కోట కింద కొంతవరకు మ్యూజియం కింద వాడుతున్నారు. మిగతా భాగమేమో ఏం జేస్తున్నారు అంటే, మన క్యారబిన్ అంటే ఇక్కడ పోలీస్ ఉంటుంది గదా! దానికోసం అయితే వాడుతున్నారనమాట. ఈ కోట బేస్ చేసుకొని విలేజ్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, కిందికెళ్ళామనుకోండి, కిందికెళ్తే ఈ కోట మాత్రమే టాప్‌లో కనబడుతుంది. మిగతా వ్యూస్ ఉంటాయి గదా! మిగతా హౌసెస్ ఇవన్నీ, అవన్నీ కిందుండిపోతాయనమాట. సో, వింటర్‌లో వచ్చేసరికి ఈ హీటింగు ఒకటే కాదు, మనకి ఇంకా ఏంటి అంటే ఈవెన్ కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే హీటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! అవి. కాకపోతే నార్మల్‌గా ఏంటి అంటే సమ్మర్‌లో కరెంట్ బిల్లు ఏసీలు వాడడం వల్ల ఎక్కువగా వస్తది. ఏసీలు, ఫ్యాన్లు ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే వీళ్ళు హీటర్స్ లేకుండా సర్వైవ్ అవ్వలేరండి. హ్మ్. సో, ఎందుకు అంటే కోల్డ్‌గానే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి -1, -2 ఇలా ఉంటుందనమాట. సో, దానివల్ల హ్మ్, వీళ్ళకి కంపల్సరీ హీటర్స్ అండ్ పెద్ద పెద్ద జాకెట్‌లేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళు వెస్టర్న్ కల్చర్ అని అంటారు. పొట్టి పొట్టి బట్టలేసుకుంటారు. అది ఇది అనంటే వీళ్ళకొక రీజన్ ఉంటుందండి. ఏంటి అంటే సమ్మర్‌లో వీళ్ళకి హీట్ అనేది వీళ్ళు తట్టుకోలేరు. మనం కోల్డ్ అయితే ఎలాగ తట్టుకోలేము. వీళ్ళు హీట్ తట్టుకోలేరు. అందుకోసమని వాళ్ళు కొంచెం పల్చగా ఉండే బట్టలనేది వేసుకుంటూ ఉంటారు. అది మనకి ఎక్కువగా ఫ్యాషనేట్‌గా అయిపోయి అది మనకి వెస్టర్న్ కల్చర్ ఫ్యాషన్‌గా మారిపోయిందనమాట. అండ్ ఇక్కడ వింటర్‌లోకొచ్చేసరికి మాత్రం ఫుల్‌గా జాకెట్లు అవి ఇవి నిండిపోతూ ఉంటాయి. ఇది మనకు కనిపిస్తుంది చూడండి. సో, ఇది కనిపించేది ఏంటి అంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే మనకేంటి అంటే గ్లాస్ కానీ ఏవైనా వేస్టేజ్ కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. గ్లాస్ ఐటెమ్స్ అయితే ఇందులో ఎయ్యాలి. లేదు అంటే నార్మల్‌గా వేస్ట్ ఐటెమ్స్ అయితే అది డస్ట్‌బిన్ అందులో ఎయ్యాలి. అండ్ ఇటలీలో ఎక్కడికెళ్ళినా ఇలాంటివైతే కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే క్లోజ్‌లో ఉంది. నార్మల్‌గా ఏంటి అంటే హ్మ్, ఇక్కడ వాటర్ రావట్లేదు. అలాంటివి కనిపించినప్పుడు ఏంటి అంటే వాటికి డైరెక్టు వాటర్ పైప్‌లైన్ కనెక్షన్ ఉంటుందనమాట. అవే ఫిల్టర్ వాటర్‌వి. సో, వాటి దగ్గర నుంచే డైరెక్ట్‌గా మనకి మౌంటైన్స్ దగ్గర నుంచి వాటర్ వస్తాయి కదా! ఆ మెల్ట్ అయిన వాటర్, ఐస్ మెల్ట్ అయిన వాటర్. ఆ వాటర్ అనేది డైరెక్ట్‌గా పైప్‌లైన్ ద్వారా వాటికొచ్చేసి కంటిన్యూయస్ ఫ్లో ఉంటుంది. ఫ్లో ఉండడం వల్ల వచ్చేసి మనకు తాగడానికైతే వాటర్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే మనకైతే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇటలీలో ప్రాబ్లమ్ ఉండదు. మనం నార్మల్‌గా బాటిల్స్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మంచి మెటల్ బాటిల్ లాంటిది క్యారీ చేసామనుకోండి సరిపోతుంది. ఎస్పెషల్లీ పార్కుల దగ్గర ఏదంటే విజిటింగ్ ప్లేసెస్ దగ్గర ఎక్కడికెళ్ళినా అలాంటివైతే దొరుకుతాయి. సో, ఫిల్టర్ వాటర్ కోసం అని చెప్పేసి కొన్ని ఆక్వా పాయింట్స్ అయితే ఉంటాయి. దానికోసం ఓ షార్ట్ చేశాను. అది చేసి చూడండి. సో, ఆ ఆక్వా పాయింట్స్ దగ్గర మనకి డైరెక్ట్‌గా ఎళ్లి ఫిల్టర్ వాటర్ అయితే పట్టేసుకోవచ్చు. చూడండి వ్యూ అయితే అద్దిరిపోయింది గదా! అది మనకు అక్కడ దూరంగా కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి గదా! అవన్నీ టొరినో అన్నమాట. ఇంకో సిటీ. ఇది ముంకలేరి విలేజ్. ఇది ముంకలేరి కోట. ఇందాక చూపించాను గదా! ఆ కోట అన్నట్టు. హాయిగా సాయంకాలం వచ్చి ఇక్కడ కూర్చొని ఈ వ్యూనైతే ఎంజాయ్ చేయడానికైతే దీన్నైతే నీట్‌గా డెవలప్ చేశారు. అండ్ మెయింటెనెన్స్ కూడా బావుంటుందనమాట. ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా
మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. ఈ సిటీ అయితే చూడ్డానికి అదిరిపోయింది కదా! ఈరోజు కొంచెం వర్షం పడుతూ ఉంది. వింటర్ కదా క్లౌడీగా. మనకి దూరంలో అక్కడ అటు సైడ్‌లో మౌంటైన్స్ ఉంటాయన్నట్టు. సో స్నో మౌంటైన్స్ ఉంటాయి. అవి రోజు రోజుకి ఈ స్నో అనేది ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వింటర్ వస్తుంది కదా! సో ఆ మౌంటైన్స్ అయితే చూడడానికి చాలా బావుంటుంది. ఈ సిటీ ఏదైతే కనిపిస్తూ ఉందో చుట్టూ మనకి లైట్ బ్లాక్ కలర్‌లో కనిపించేటివి ఉన్నాయి కదా! అవన్నీ కొండలే. సో ఆ కొండల చుట్టూ కొండలుంటాయి. మధ్యలో ఇది ఉంటుందనమాట. మనకి జనవరి ఆ టైంలో అయితే స్నో అయితే ఎటు చూసినా అవే కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పార్ట్‌నైతే ఈ కోటలో ఈ పార్ట్‌నైతే వీళ్ళు పోలీస్ స్టేషన్‌గా కన్వర్ట్ చేశారు. మిగతా ప్లేస్‌లో అయితే నార్మల్‌గానైతే ఉంటుంది. సో ఇదంతా వాకింగ్ ట్రాక్ పాయింట్ అన్నట్టు. మనకి ఇక్కడ ఏంటి అంటే ట్యాంక్ బండ్ చుట్టూ నడవడానికి ఉంటుంది కదా! సో ఈ ప్లేస్ గూడా అలాంటిదే. సో పొద్దున్నే లేసి జాగింగ్ చేయడానికి వాళ్ళ కోసం అయితే కేటాయించారు. జాగింగ్ చేస్తూ హాయిగా అలసిపోయిన వాళ్ళు కూర్చుంటారు. లేదంటే పెద్దవాళ్ళు వాళ్ళంతా వచ్చేసి మంచిగా హాయిగా ముచ్చటేసుకుంటూ కూర్చుంటారనమాట. ఒకప్పుడు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లేసేవాళ్ళు కదా! సో అలాంటి ముచ్చట్లే వీళ్ళు ఇక్కడికొచ్చి ఏసుకుంటూ ఉంటారు. అట్లా. సో ఈ బెంచెస్ ఈ ప్లేస్‌లో ఒక ప్లేస్‌లోనే కాదు, చాలా ప్లేస్‌లో ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని బెంచెస్ ఏంటి అంటే కొందరి జ్ఞాపకార్థం వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొన్నేమో కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. చూస్తున్నారుగా. ఇక్కడ యూరప్‌లో ఏంటి అంటే మన దగ్గర కొండల పైన ఎలా ఇల్లుంటాయో వీళ్ళందరూ అలాగే సేమ్ అనమాట. సో టాప్ కొండ మీద ఒక కోట ఉంటుంది. ఆ కోటను బేస్ చేసుకొని దాంతో పాటు ఇంకా విలేజ్‌ననేది కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా. సో మధ్యలో అయితే ఒక రివర్ ఉంటుంది. నార్మల్‌గా మీరు ఏ విలేజ్‌కెళ్ళినా ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్‌కి ఆ సైడ్, ఈ సైడ్ విలేజ్ అనేదైతే ఉంటుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటలీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే పార్కింగ్. పార్కింగ్ ఎక్కడ మనకి ఫ్రీ పార్కింగ్ అయితే దొరకదండి. చాలా తక్కువ. కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు షాపుల దగ్గరికెళ్ళినా గూడా వాళ్ళకి ప్రైవేట్ ప్లేస్ ఉంటే మాత్రమే కొన్ని షాపుల్లో వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది. లేకపోతే పార్కింగ్ అయితే ఉండదు. ప్రతి ఒక్క పార్కింగ్‌లో వాళ్ళు ఖచ్చితంగా పే చేయాల్సిందే. అందుకనే ఇక్కడ వీళ్ళేం చేస్తారు అంటే హ్మ్. ఆ పార్కింగ్‌కి పే చేయడం ఎక్కువ ఎందుకు అని చెప్పేసి మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌నైతే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇవైతే ఇలాగ బసెస్ ఉంటాయి. లోపల ఈ బసెస్‌లో గూడా వింటర్‌లో హీటర్స్ అనేదైతే రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఎక్కడికెళ్ళినా కోల్డ్ టెంపరేచర్ కాబట్టి ఈవెన్ యూనివర్సిటీస్‌కెళ్ళినా, లేదు అంటే ఇంట్లోకెళ్ళినా, లేదంటే కమ్యూనిటీలోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా హీటర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. క్లాస్ రూమ్స్ గూడా మనకైతే ఫుల్‌గా హీట్‌గా మంచిగా అయితే కంఫర్ట్‌గా ఉంటాయి. లోపలికెళ్ళిన తర్వాత మనకంత చలనిపించదు. బయట మాత్రం చలిగా ఉంటుంది. అలా. అండ్ మరికొందరు అడుగుతున్నారు. ఈ అబ్రాడ్‌లో లైఫ్ సర్వైవల్ ఎలా అండి మరి? మనం క్లైమేట్‌ని తట్టుకుంటామా? అసలు కోల్డ్ టెంపరేచర్ మనకు వింటర్‌లో వస్తేనే ఉబ్బసం ఇవన్నీ వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటాము. మరి అక్కడ మీరెలా సర్వైవ్ అవుతున్నారు? హెల్త్ ఇష్యూస్ ఏం లేవా? అని చెప్పేసి. నాకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్‌లో చూసిన దాంట్లో గూడా నేను గమనించింది ఏంటి అంటే, మన దగ్గర వాళ్ళకన్నా ఇక్కడికొచ్చిన వాళ్ళకి ఇప్పుడు మన ఉబ్బసం లాంటివన్నీ ఉంటాయి గదా! బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వీళ్ళకి ఇక్కడికొచ్చిన తర్వాత చాలా తక్కువ. సో అది రీజన్ ఏంటి అంటూ రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, మన దగ్గర వింటర్‌లో వచ్చేసరికి ఏంటి అంటే పొల్యూషన్ వల్ల డస్ట్ క్వాంటిటీస్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా! మాయిశ్చర్ తోటి అనేది సో నిండిపోయి ఉంటాయి. సో దాన్ని బ్రీత్ చేసుకోవడం వల్ల ఈజీగా నోస్‌ని అనేది క్లోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దానివల్ల మన దగ్గర హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. ఇక్కడ క్లైమేట్ అనేది కొంచెం అంత పొల్యూటెడ్ కాదు. అండ్ సో నీట్‌గా వెదర్ ఉంటుంది కాబట్టి అంత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కోల్డ్ అయితే కొంచెం మనమైతే మన ఇవి జాకెట్స్ అవి ఇవి ఉంటాయి కదా! అవన్నీ యేసుకుంటే మెయింటైన్ అయితే చేయొచ్చు. సో ప్రతి ఒక్క విలేజ్‌లో ఇటలీలో ఏంటి అంటే ఒక అందమైన చర్చ్ అయితే ఉంటుందన్నమాట. ఎట్లాగైతే రాజకోట ఉంటుందో అలాగా ఒక చర్చ్ ఉంటుంది. సో ఆ చర్చి కొంతమంది ఏంటి అంటే వీళ్ళకి మెయిన్‌గా యూజ్ చేసేది ప్రేయర్స్ కోసం యూజ్ చేస్తారు అండ్ ఫెనరల్స్ కోసం యూజ్ చేస్తారు. యెస్, మీరు వింటుంది కరెక్టే. ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే వీళ్ళ ఫెనరల్స్ అనేటివి ఇంటి దగ్గర జరగవు, చర్చిల్లోనే జరుగుతాయన్నమాట. సో ఆ చర్చిలోనే ఫెనరల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ప్రేయర్స్ కూడా వీళ్ళు అప్పుడప్పుడు ఒకేషనల్‌గా చేస్తూ ఉంటారు. మిగతా ప్లేసుల్లో అయితే చాలా తక్కువ అనమాట. ఇక్కడ
ఎక్కువగా ఏంటంటే కొన్ని మాత్రమే ఉంటాయి క్యాథలిక్ చర్చెస్ అని. వాటిలోకి మాత్రమే ఎవరైతే ఫారినర్స్ అయితే కన్వర్టెడ్ వచ్చారో వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఇటాలియన్స్ అయితే అంతకనం అయితే నేనైతే ఎప్పుడు చర్చిల్లో చూడలేదు. ఎక్కువగా వాళ్ళకి కనిపించేది ఏంటంటే క్రిస్మస్ అప్పుడు దానప్పుడు దీనప్పుడు వెళ్తూ ఉంటారు. అట్లాగే సో లేదు అంటే ఇలాంటి ఫెనరల్స్కి అయితే వెళ్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇది సింబాలిక్ ఏంటి అంటే ఎవరిదో సంథింగ్ ఈరోజు ఉంది అన్నమాట. ఇక్కడ ఇలా అయితే నిశ్శబ్దంగా ప్రార్థన మందిరాలు అయితే ఉంటాయన్నమాట. ఒక్కో చర్చ్ ఒక్కో మీనింగ్లో ఉంటుంది. అప్పుడు ఎండింగ్ డేస్ థీమ్ తోటి అయితే ఇమేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ చర్చెస్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇవన్నీ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ అన్నీ ఏంటి అంటే మొత్తం ఇటుకలతోటి కన్స్ట్రక్ట్ చేసినాయి. పైన కూడా ఆ ఇటుకలను పేర్చుకుంటూ జాయింట్ కొట్టినాయి అన్నమాట. మన మెటల్ కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా కట్టినవి. మన దగ్గర కొంతమంది ఏంటి అంటే విగ్రహారాధనలు చేయము, విగ్రహారాధనలు చేయకూడదు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ వీళ్ళ దాంట్లో ఎక్కడికి వెళ్ళినా విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు పైన చూస్తున్నారు కదా. సో ఇలాంటి విగ్రహాలు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ మనకైతే దర్శనం ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సింబల్స్ అయితే ఎక్కడైతే కనబడుతూ ఉంటాయో అక్కడ ఈ రిలీజియన్లో ఉన్న ఎవరైతే దైవానికి సంబంధించిన ఫాలోవర్స్ ఉంటారు చూడు, వాళ్ళందరి యొక్క సమాధి ఆ ప్లేస్లో ఉందన్నమాట. వాళ్ళ జ్ఞాపకార్థం ఈ చర్చ్ని అయితే కడతారు. అండ్ ఇక్కడ మ్యూజియం కింద వాళ్ళు వేసుకున్న అప్పట్లో బట్టలు అవి అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఏదైతే కింద అది బేస్లా కనిపిస్తుందో అది సమాధి అన్నమాట. సమాధిని క్లోజ్ చేసుకొని ఇలాంటి స్ట్రక్చర్స్ అయితే కడుతూ ఉంటారు. ఈవెన్ మీకు మనది ఏంటి అంటే తొరినో వీడియో చూస్తే చర్చ్ బేసిలికా అని ఉంటుంది. ఆ చర్చ్ కూడా ఏంటి అంటే ఇక్కడ ఉన్న రాజులు ఎవరైతే పరిపాలించారో ఆ రాజుల జ్ఞాపకార్థం అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట. అండ్ ఒకప్పుడు హోలీ వాటర్ అనేటివి ఇవైతే ఉండేటివి, బట్ ఇప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ చేశారు. నేనైతే గమనించాను చాలా చర్చెస్లో ఈ హోలీ వాటర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవన్నీ అయితే క్లోజ్ చేశారనమాట. ఇది మంగళగిరి చంద్ర అనమాట. ఈ చంద్రలో మనకి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అట్లాగే మంచిగా నైస్గా కాఫీ షాప్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఒకప్పుడు ఇదే మెయిన్ సిటీ అన్నట్టు, ఆ కోట, ఈ చర్చ్ అండ్ ఇక్కడున్న ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, సరౌండింగ్లో ఉన్న బిల్డింగ్స్ ఇవే కంప్లీట్ మంగళగిరి. ఆ తర్వాత రాను 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 ఇంకా ఇదైతే ఎక్స్పాండ్ అయితే చేసేసారు. ఇది కమ్యూనిటీ బిల్డింగ్. సో ఇది ఒకప్పుడు కోట అన్నమాట రాజులది. సో ఆ కోట అనేది ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్గా కన్వర్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ అనేది ఈ సిటీకి ఐకానిక్ సింబల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అలాగే దాని పక్కనే ఇంకా రాజుల బిల్డింగ్స్ ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. కంపల్సరీ ఇది ఒక చర్చ్ ఉందంటే దాని పక్కన ఒక రాజుల బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మంగళగిరి సెంటర్. ఈ సెంటర్లో మనకి నైట్ పూట అయితే మంచి లైటింగ్స్ అవి అయితే సెట్ చేస్తారు. అండ్ వాళ్ళ యొక్క పాత థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ అయితే విజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిపైన అట్లా కనిపిస్తుంది కదా అక్కడ పెద్దది, అదైతే లైటింగ్ అయితే సెట్ చేస్తూ ఉంటారు. అండ్ పైన అయితే మనకైతే అక్కడ కాఫీ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ కాఫీ షాప్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. బ్యాంక్ సెంటర్ ఒకప్పుడు ట్రేడింగ్ సెంటర్ అనమాట. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది, అలాగే అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది. అండ్ ఇదైతే ఇంకొక కైండ్ ఆఫ్ చర్చ్. అండ్ ఇదైతే అందమైన ప్లేసెస్ అండ్ షాపింగ్ మాల్స్ అనమాట. ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో మనకు ఎదురుగా కనిపించే స్ట్రీట్, ఆ స్ట్రీట్ మొత్తం బ్రాండింగ్ క్లాత్స్ అయితే ఉంటాయి. అవైతే చాలా కాస్ట్లీ అనమాట. చాలా అంటే చాలా ప్రైస్ ఉంటాయి. అండ్ ఓన్లీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండ్ బ్రాండింగ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. రేర్గా రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చి కొనుక్కుంటూ వెళ్తారు అట్లా. సో ఒక్కసారి ఈ వ్యూని అయితే రౌండప్ చేసి చూడదాం. చాలా బాగుందిగా. మెయిన్ ఈవెంట్స్ అన్నీ విలేజ్లో ఇక్కడే జరుగుతాయి అన్నమాట. మన ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్స్ కావచ్చు, సంక్రాంతి అంటున్నా, క్రిస్మస్ ఈవెంట్స్ కావచ్చు, అన్నిటికీ ఇప్పుడు లైటింగ్స్ అవన్నీ అయితే
బాగా అరేంజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా శోభాయమానంగానైతే అయితే వెలిగిపోతూ ఉంటుందన్నమాట. చెప్పాను కదా, మన ఇటలీలో ఈ బ్యాంక్స్ కనబడుతూ ఉంటాయి. యూని క్రెడిట్ బ్యాంకు, ఇంటెన్సివ్ శాన్ పౌలో బ్యాంకు, ఇలాంటి బ్యాంకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా ఫేమస్ అనమాట. ఇక్కడ రీజనల్ బ్యాంక్స్ ఎక్కువగా ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ చాలా తక్కువ ఇక్కడ. రీజనల్ బ్యాంక్స్ ఏ రీజన్కి ఆ రీజనల్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే మంకలేరి మనకి చిన్న చిన్న విలేజెస్తో చిన్న చిన్న గల్లీ. ఈ మంకలేరి అనేది మనకి చిన్న చిన్న గల్లీలతో అసలు అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే పర్కే ये फचा रहा उन वीडियो क्या प्रॉब्लम పడితే. సో ఇందాక చూసారుగా, వాళ్ళ వల్లనే మిగతా ఫారినర్స్ కూడా బ్యాడ్ నేమ్ అనేది వస్తూ ఉంటుందండి. ఎందుకు అంటారా, ఇప్పుడు అతను చేస్తున్న పని ఏంటి తెలుసా, అక్కడ నిల్చొని వచ్చే పై వాళ్ళని అడుక్కుంటూ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకుంటూ ఇది చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను కదా, తను కూడా అలా విజిటింగ్ కోసమైనా వచ్చారని చెప్పేసి, సో తనకు మనీ ఎవరు వేయరు, స్కూజా తనకు మనీ ఎవరు వేయరు, సో అని చెప్పేసి నా మీదకి షౌట్ చేస్తున్నాడు అనమాట. నీలాగే నన్ను అనుకుంటారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి. వీళ్ళంతా ఏంటి అంటే అసైలం పేరు మీద వితౌట్ డాక్యుమెంట్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు 5 to 10 years వరకు డాక్యుమెంట్స్ అవ్వవు, ఏమీ అవ్వవు. సో వీళ్ళ మీద ఆల్రెడీ స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళకి దేనికి భయపడరు. మా అంటే ఏం చేస్తారు, ఇంకో 5 years దాకా ఎట్లా డాక్యుమెంటేషన్ రాదు. ఇప్పుడు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారనుకోండి, వీళ్ళ పేరు మీద నేమ్ రిజిస్ట్రేషన్ చేయాలి, మిగతా డాక్యుమెంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఇటాలియన్ డేటాబేస్లో ఎంటర్ చేయాలి. సో అందుకని చెప్పేసి పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరు. దానివల్ల వీళ్ళు ఏంటి అంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఎక్కువగా దొంగతనాలు అవి ఇవి మొత్తం వీళ్ళే చేస్తారు, తీసుకొచ్చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళని ఏమనుకుంటారు, వీళ్ళందరూ ఇలాగే రెఫ్యూజీస్ కింద వచ్చిన వాళ్ళే, ఫారిన్స్ అంటేనే ఇంత బ్రాండింగ్ అనేది అయితే క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఇది వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం. సరే, ఆ టాపిక్ వదిలేస్తే ఇది మంకలేరి అండి. ఇట్లా అందమైన విలేజెస్ ఉంటాయి అండ్ మంచి బ్రాండింగ్ షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ బ్రాండ్స్తో పాటు ప్రతి ఒక్క గల్లీలో సో వీళ్ళకి హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్ కావచ్చు, లేదు అంటే క్లాత్ ఐటమ్స్ కావచ్చు, ఇవైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందుకోసమని ఈ స్ట్రీట్ అనేది బాగా ఫేమస్. ఈ ఒక స్ట్రీట్ అనే కాదు, ప్రతి ఒక్క సిటీలో షాపింగ్ స్ట్రీట్ అయితే మనకైతే కామన్గా చూస్తూ ఉంటాం. ఆ షాపింగ్ స్ట్రీట్లో మనకి ఆల్ బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మిగతాయి మళ్ళీ చిన్న చిన్న మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఇది ఈ విలేజ్లో ఉన్న స్కూల్ అనమాట. ఈ స్కూల్లో ఇంకా మనకి ప్రైమరీ నుంచి ఇంకా స్టార్టింగ్ ఎడ్యుకేషన్ నుంచి ఎండింగ్ ఎడ్యుకేషన్ మన ఇంటర్ వరకు ఇక్కడే ఉంటుందన్నమాట. వీళ్ళకి +2 అంటారు వీళ్ళు. సో అక్కడి వరకు ఇక్కడే ఒకటే స్కూల్లో చదువుకోవచ్చు, లేదు అంటే వీళ్ళకి నచ్చిన స్కూల్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇటలీలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ, సో పే చేయాల్సిన అవసరం లేదు. KG to PG వరకు కావచ్చు, ఈవెన్ PhD వరకైనా ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ. అది ఎలా ఫ్రీ అవుతుంది అనేది అయితే నేనైతే ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీరు చూడవచ్చు. సో ఇందాక పార్కింగ్ గురించి చెప్పాను కదా, ఇవి కొంచెం బ్లూ లైన్ ఏదైతే ఉందో, ఈ బ్లూ లైన్ అనేటివి ఫ్రీ పార్కింగ్ అన్నట్టు. ఇక్కడ ఉన్న హౌసెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కేటాయించిన పార్కింగ్స్. ఎక్కడైతే ఎల్లో లైన్ అనేది మెన్షన్ చేస్తారో అది మాత్రం పెయిడ్ పార్కింగ్ అట్లా. సో పార్కింగ్ కోసం ఎక్కువగా పే చేయాలి కాబట్టి వీళ్ళైతే వెహికల్స్ అయితే బయట తీయరు. పబ్లిక్ సర్వీస్ అయిందనుకో €2 పెట్టేస్తే హాయిగా వాళ్ళు €2 అంటే మంత్లీ ఎంత 20 days కాబట్టి €40లో పాస్ వచ్చేస్తుంది. €40 పెట్టారనుకోండి, వాళ్ళు 1 month మొత్తం పబ్లిక్ సర్వీస్లో ఎక్కడ పడితే అక్కడ హాయిగా తిరగవచ్చు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగా రష్ లాగా ఉండదు, మనంత రష్గా ఉండదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు అనమాట. ఈరోజు అయితే ఇంకా స్ట్రీట్ మార్కెట్స్ అయితే లేవు వీళ్ళకి. ఎక్కడ ఫ్రైడే అంట, ఎవ్రీ ఫ్రైడే మంచి స్ట్రీట్ మార్కెట్స్ అయితే పెడుతూ ఉంటారు. ఆ స్ట్రీట్ మార్కెట్లో ఇక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళు వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పండించిన కూరగాయలు కావచ్చు, లేదు అంటే వాళ్ళు హ్యాండ్మేడ్ వస్తువులు కావచ్చు, ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇటలీలో ఇంట్రెస్టింగ్గా ఏంటి అంటే కెఫెటేరియాని వీళ్ళు బార్ అంటారు. మన ఇక్కడికి ఏంటి అంటే మనము
ఎలాగైతే కాఫీ షాప్స్ కోసం చెక్ చేస్తూ ఉంటామో వీళ్ళు బార్స్ కోసం చెక్ చేస్తారనమాట. సో ఇది మంకలేరియా అండి. ఇంకా మనకి ఏ కమ్యూనిటీకి వెళ్ళినా ఇలాంటి ప్లేస్ అయితే ఒకటి ఉంటుంది. అక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మనకి మంకలేరి మ్యాప్ కావాలని అడిగిన మ్యాప్ అయితే ఇస్తారనమాట వీళ్ళు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అండ్ మంచిగా నైస్గా మాట్లాడతారు, హెల్ప్ చేస్తారు. ఫస్ట్ మనకి ఒక టూరిజంలో ఒక ప్లేస్లోకి వెళ్ళాము అంటే అక్కడున్న ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, దాన్ని కనుక్కొని అది అక్కడ ఏమేమి జరుగుతాయి, ఏవి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. అక్కడ నుంచి విజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనం మంకలేరి పైనుంచి కిందకైతే వచ్చామన్నమాట. ఇది ఇంకా బస్ కనెక్టివిటీ. ఇప్పుడు మనం చూసిన ప్లేసెస్లో ఒక్కటే బస్సు వెళ్తుంది ఆ పైన దాకా. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి ఉంటుంది. చాలా ప్రాబ్లం అది. ఇదైతేనేమో ఇంకా కొండపై నుంచి కిందికి దిగాం కదా, దిగిన తర్వాత ప్లేస్ అనమాట. ఇదేమో ఎంట్రన్స్ వాళ్ళ కమ్యూని ఆ కోట ఉంది కదా, ఆ కోటకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచే పైన వరకు వెళ్ళాలి అనమాట. సో వెహికల్స్ అయినా ఏవైనా పక్కనే సైడ్ నుంచి వెళ్తాయి. బై వాక్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏదైతే సెంటర్ పాయింట్, ఇక్కడే మనకు బస్సెస్ కావచ్చు అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ట్రైన్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ బస్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ ఈ విలేజెస్ ఎందుకు బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే పక్కనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ నేనైతే చూపిస్తాను. ఆ రివర్ వల్ల ఇక్కడ ప్లేసెస్కి బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది అండ్ వీళ్ళు సర్వైవల్ కూడా అవుతారు. ఇందాక చూపించాను కదా, సేమ్ ఇంకో ప్రతి ఒక్క షాప్ దగ్గర వీళ్ళు ఇలాగే ఉంటారు. డబ్బుల కోసం సతాయిస్తూ ఉంటారు అన్నమాట జనాల్ని. స్కూసా గ్రాట్సే. ఇక్కడే మనకి ఇంకా ఈ సెంటర్కి ఈ ప్లేస్కి రాగానే మనకి కావాల్సిన షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈవెన్ నార్మల్ గ్రాసరీ స్టోర్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కాఫీ షాప్స్ అందంగా అయితే డెకరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇది అందమైన మంకలేరిని చూసుకొని కొంచెం ముందుకు వచ్చామనుకోండి, మనకైతే ఇట్లా బ్యూటిఫుల్ లేక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ లేక్ నుంచి పైనుంచి మనకి వ్యూ అయితే అదిరిపోతుంది. దాని సైడ్లో కూడా మనకి ఏంటి అంటే ఒక పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్లోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళకి డాగ్స్ కోసం అని చెప్పేసి సపరేట్ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ వాటిని వదిలేసి వీళ్ళైతే అక్కడ కూర్చుంటారు, పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఏంటి అంటే ఎక్కువగా పీస్ఫుల్ని అయితే కోరుకుంటారు అనమాట. అండ్ ఎనిమల్స్ పెట్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. సో దానివల్ల ఎక్కువగా ఎనిమల్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ కుక్కలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. కుక్కలు, పిల్లులు వీళ్ళని అయితే బాగా పెంచుకుంటూ ఉంటారు. ఇది నేను చెప్పిన వియపో రివర్ అనమాట. ఈ రివరే ఏంటి అంటే ఈ విలేజ్కి అండ్ నెక్స్ట్ తొరినో విలేజ్ అని ఉంది కదా, ఆ తొరినో విలేజ్కి అన్నిటికీ కనెక్టివిటీ అనమాట. సేమ్ ఈ బ్రిడ్జ్ కూడా ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్గా ఏంటి అంటే మన ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకలతో ఒకప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన ఓల్డ్ బ్రిడ్జెస్ అనమాట. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి కనెక్టివిటీ కోసం కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జెస్ ఇవన్నీ. ఈ లేక్ పైన దగ్గరగా మనకైతే మనకు కనిపించే ప్లేస్లోనే ఒక 5 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయండి. సో కనిపిస్తుంది కదా, ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్స్ కోసం ఒక సపరేటు, దానిపైననేమో హైవే, కిందనేమో రివర్ రన్ అవుతూ ఉంది. మళ్ళీ ఇదేమో ఇంకొక ఏంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అనమాట. నేను పార్క్ అని చెప్పాను కదా, అటు సైడ్ పార్క్ ఉంటుంది, బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇది రివర్ వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఈ వాటర్ అని ఏంటంటే మన స్నో మౌంటైన్స్ ఉంటాయి కదా, అవన్నీ మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయ్యి వచ్చేసరికి ఆ వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే రివర్ మనకి తొరినోలో పెద్ద రివర్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకొక రివర్ కూడా ముందుకు వెళ్ళిన తర్వాత జాయిన్ అవుతుంది. అది వియాపో రివర్ పెద్ద రివర్గా అవుతుంది అనమాట. వర్షాలు అవి వచ్చినప్పుడు వాటర్ అయితే పైన వరకు వస్తాయి. ఎప్పుడైతే ఇంకా వింటర్ సీజన్ వస్తుంది కదా, చెట్ల ఉన్న ఆకులన్నీ మన బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతాయి. అన్ని ఆకులన్నీ రాలిపోయి మొత్తం మోడువారిన మొక్కల్లాగా మారిపోతాయి అన్నమాట. ఈ వింటర్ సీజన్ మొత్తం ఇంకా ఏ ఆకులు లేకుండా ఇట్లా మిగిలిపోతూ ఉంటాయి. ఇది అండి మంకలేరి చిన్న విలేజ్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మరొక అందమైన ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
బాయ్ బాయ్, టేక్ కేర్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.